शिवलिंगाय नमः ओम ज्वलाय नमः ओम ज्वललिंगाय ఈ జన్మలు ఎత్తుకుంటూ తిరిగి 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 పుడుతూ ఉంటారు. ఆరామగిరి అంటారు. ఆరామం అంటే మన ప్రస్తుతం అక్కడ అందుకని ప్రాణం ఉండగానే అక్కడ చనిపోవాలని ఆశిస్తారు కాశీలో. అక్కడ ఏ దోషాలు అంటాము అని, ఎటువంటి దోషాలు ఉండవు, పాప కల్మషం ఉండదు. అందువల్ల అటువంటి పుణ్య ప్రదేశమే ఆరామం అని. అటువంటి ఆ యొక్క మహాశ్మశానం కాశీ, వారణాసి, ఆ ఆనందకారణం అని పిలుస్తాడు. ఆనందం ఎప్పుడు కూడా అక్కడ సదా వసిస్తుంది అని చెప్తారు శాస్త్రం. అటువంటి మహాశ్మశానం, ఆరామ క్షేత్రం, దివ్యమైన పుణ్యక్షేత్రం, నిజమైన పుణ్యక్షేత్రం అని చెప్తారు. అందువల్లే ఈ మహాశ్మశానంలో పరమశివుడు అఘోర స్వరూపంగా తిరగాడుతూ ఉంటాడు అని. అంటే సాక్షాత్తు జగత్తుకి పిత అయినటువంటి పరమేశ్వరుడు ఇష్టంగా ఉండే స్థానం మహాశ్మశానం. దాన్ని ధ్యానం అని పిలుస్తారు. ధ్యానావరుతాఖిల కర్మవరుతాచరం చిదానంద నిమగ్న చేత, ఎప్పుడు ధ్యానంలో నిమగ్నమై ఉంటాడు. అటువంటి స్థానము మహాశ్మశానం. అటువంటి మహాశ్మశానానికి విచ్చేసేటువంటి జీవుడు, ఆ జీవుడికి కైవల్యం, తిరిగి పదం ఏర్పడే స్థానం క్షేత్రం. అటువంటి క్షేత్రం ఆరామ క్షేత్రం. మన ఈ గంగపట్నం గ్రామంలో శ్రీకులు కొండూరు దశరథరామరెడ్డి గారు వారి యొక్క వదాన్యతతో ఈ రోజున మన మామూలు శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా గ్రామంలో పెద్దలు అందరూ కూడా ఈ గ్రామానికి, ఇక్కడ ప్రజలకి ప్రజోపయోగం. పరమశివుడే ధర్మమూర్తి, కారుణ్యమూర్తి. ఆయన కాలకూట విషయాన్ని గరళాన్ని ధరించి ఏ దేవత చేయనటువంటి గొప్ప ప్రదర్శన శక్తిని గావించాడు మహానుభావం. అటువంటి సేవ, అటువంటి భాగ్యం కలిగిన పొందినటువంటి దశరథరామరెడ్డి గారికి ఆ సంకల్పంలో మన గ్రామంలో ఒక చక్కటి ఆరామ క్షేత్రాన్ని, ఇక్కడ శాశ్వత నిద్రలోకి వెళ్ళే మన గ్రామానికి సంబంధించిన ప్రజలు ఎవరైతే ఆ జీవన్ముక్తిని పొందాలి, ఇక్కడికి వచ్చేటటువంటి ఏదైతే ఈ గ్రామ వాసులకి శాశ్వతమైన స్థానం ఈ ప్రదేశంలో పెద్ద చెప్తూ ఉంటారు. నువ్వు సంపాదించింది ఎంత సంపాదిస్తావు అంటే 6 అడుగులు 3 అడుగులు వెడల్పు, 6 అడుగులు పొడుగు అని చెప్తుంటారు శాశ్వతంగా. అందుకనే ప్రపంచాన్ని జయించిన చెప్పుకునే గ్రీకు వీరుడు ఆయన కూడా ఈ దేశం మీదే కాకుండా ప్రపంచమంతా కూడా దండయాత్ర చేసి భారతదేశానికి వచ్చి అలా చనిపోతూ ఆయన శ్మశానంలో ఆయన సమాధికి చేతులు బయట పెట్టి సమాధి కట్టించారు. చేతులు ఇలా చాపి ఆయన శ్మశానం కట్టమన్నాడు, ఆయన సమాధిని కట్టమన్నాడు. ఎందుకో తెలుసా? ఆయన చెప్పాడు, ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ కూడా అన్ని వదిలేసి శాశ్వతమైన స్థానంలో ఏది లేకుండా ఇలా పడిపోయాక అచేతనంగా. కాబట్టి మానవ జీవితంలో
నిజమైనటువంటి సత్యమైనటువంటి స్థానం పరమపదం శ్మశానం. అందువల్ల పరమశివుడు ఈ శ్మశానంలో నివసిస్తాడు. అందువల్ల ఇక్కడ ఆ పరమేశ్వరుని ఇక్కడ జటాదూటకారి అయినటువంటి నాగ భూషణధారుడైనటువంటి పద్మాసనంలో ధ్యానంలో ఉంటూ జీవులనే జీవైక్యం చేసేదానికి వాళ్ళు ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. మా సురేష్ కూడా కాశీ అలా పోయి వాట్సాప్ బ్రహ్మాండంగా పెట్టాడు, చాలా బాగా చూపించాడు చక్కగా. అలాంటి మహాశ్మశానం కాశీ వాసం అది కోరుకోవాలి. శాంతి ఆనందాన్ని కలిగేసి మరు జన్మ ఉత్తమ జన్మగా ఉండాలి. ఇంకో జన్మ ఎత్తితే పాపకర్మల వలన ఆ జన్మ మంచిదిగా ఉండాలి, ఉత్తమంగా ఉండాలి అన్న భావంతో ప్రజా సంక్షేమం కోసం గ్రామ ప్రజలకి అంకితం చేస్తూ మన కొండూరు దశరథరామరెడ్డి గారు చక్కటి సంకల్పం, ఆ పరమశివ సంకల్పం, శివ సంకల్పం అంటారు. శివ సంకల్పమే. అటువంటి శివ సంకల్పం కావాల్సిన వారికి సదా ఆ పరమేశ్వరుడు వారి కుటుంబానికి ఎప్పుడు అండగా ఉండి వారి యొక్క కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ప్రజోపయోగ కార్యక్రమాలు ఇంకా దిగునితం చేసి ఈ గ్రామానికి ఒక కీర్తిని తేవాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ వారికి మంచి శుభాకాంక్షలని ఈ సమయంలో ఈ సేవ చేస్తున్నందు వారికి, అదేవిధంగా మామూలు శ్రీనివాసరెడ్డి గారు ఈ గ్రామంలో వీరికి సహకరించినటువంటి అధికారులు కావచ్చు, మన గ్రామ పెద్దలు కావచ్చు, చంద్రబాబు లాంటి మంచి సేవకులు వాళ్ళందరికీ కూడా మరి ఆశ్రమం చూడడానికి అవకాశం దొరికింది. మన స్వామిని ఇన్వైట్ చేయడానికి, ఆహ్వానించడానికి, వెళ్ళడానికి. స్వామివారి క్యాంపస్లో 3 కోటి దేవతలు పెట్టినారు స్వామి. ఒకరు కాదు, దేశంలో ఉండే ముఖ్యమైన ప్రతి శివాలయంలో నుంచి ఒక శివలింగం వచ్చాడు పెట్టి ఉన్నారు. మన దేశం మొత్తంలో చాలా ప్రాముఖ్యమైన ఆ కైలాస దీని నుంచి అనుజతి పెట్టున్నారు. ఈశ్వరుడు ఉన్నారు, విష్ణువు ఉన్నారు, ఆ అమ్మని ఉన్నారు. ప్రతి ఒక్కరు అక్కడ లేని ఇదే లేదు స్వామిది చూసి ఆయన ఒక్కరే అంత ఎడజగలిగారు. ఆయన అంత ఆశ్చర్యంగా ఉన్నట్టు మీరందరూ కూడా వెళ్ళినప్పుడు స్వామివారి ఆశ్రమాన్ని చూసినట్టు అది వర్త్. తర్వాత నాకు ఇది ఎట్లా వచ్చిందంటే రొటేరియన్ ఆయన నరసారెడ్డి గారు నెల్లూరులో, ఆయన ఇల్లు తిరిగి నెల్లూరులో ఆ పెద్ద ఇది కట్టించారు. అంతకుముందు చాలా అస్తవ్యస్తంగా ఉండేది. ఆ పెద్ద ఈ శ్మశానం అక్కడ 6 ప్రారంభించి ఇప్పుడు 12, 18 అయి ఉన్నాయి నెల్లూరులో. అది అయినప్పుడు గ్రామం పెద్దది, చుట్టుపక్కలంతా వచ్చేస్తున్నాయి, మనకు కూడా ఇక్కడ ఉంటే మంచిదేనని. తర్వాత దీనికి ఈ చావుల గురించి చాలా దీనికి ఉంది. మనము హిందువుల్లో కూడా దహనం చేసేవాడు కొంతమంది, పుడిచిపెట్టేవాడు కొంతమంది ఇలా ఉంటారు. ఇదేంటంటే దహనానికి మాత్రమే పెట్టింది, ఎందుకంటే ఇది పుడిచిపెట్టడానికి సరిపోయే చోటు కాదు కాబట్టి. సాయములు అయితే వాళ్ళు ఉండేదానికి వేరేనే పెట్టుకుంటారు, చేస్తారు. మన కోసంగా ఉండి ఏర్పాటు చేసేది దీన్ని మేము చేయగలిగింది చేసాము. ఇది మేము ఇక్కడ ఉండేవాళ్ళం కాదు, బయట ఉండేవాళ్ళం. ఈ గ్రామానికి స్వామివారు చెప్పినట్టు ఇది ఎంత ముఖ్యమో, గ్రామానికి ఎంత ముఖ్యం ఇదంతా దీన్ని సరిగా దీనికి చేయడానికి మాకు బాగా పూర్తి సహకారం శ్రీనివాసరెడ్డి గారిది. శ్రీనివాసరెడ్డి గారు ఈ గ్రామం కాకపోయినా ఇక్కడ అంత సమానంగా సహకరించి ఆయన చేశారు కాబట్టి అయింది. తర్వాత అయినా కూడా మీరు ఆ చెప్పినప్పుడు ఆ సమయానికి అప్పుడు వచ్చి ఇక్కడ కాలిపోవడం కాకుండా దీని ఏంటంటే ఇది శ్రద్ధగా మీరు చూస్తే ఉండడానికి చుట్టుపక్కల ఏంటంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే ఈ దిగులు కానీ దుఃఖంగా అన్నీ ఉంటారు. అటు కాకుండా ఇక్కడ చుట్టూ పూల చెట్లు వేసి చేయడానికి వాతావరణం బాగుంటుంది. ఇది మనకి
మనకేంటంటే మతస్థులు ఉన్నారు. వాళ్ళొక్కరు వాళ్ళ దాని ఏంటంటే కట్టుకుంటారు. అది వాడు కట్టించిన సమాధిని ఉండేదానికి దాన్ని బృందావనం అంటారు. అంటే దాని మీద అంత అభిమానంగా వాడు చేసుకునేదానికి. అందుకే మనకి ఈ హిందువులకి ఇది బృందావనంగా కావాలని నా కోరిక. ప్రతి ఒక్కరం కాదు, సంబంధం ఉన్నా లేకపోయినా ఉండడానికి శ్రీనివాస్ రెడ్డి చెప్పంగానే వచ్చి పార్టిసిపేట్ చేసి ఇచ్చారు. దీన్ని ఆర్గనైజేషన్ వాటిలో కూడా చాలా హెల్ప్ చేశారు ఉండేదానికి. అట్లా ప్రతి ఒక్కరు చేయగలిగింది. ఒకడు ఆయన ప్రెసిడెంట్గా కెనడీ వచ్చేటప్పుడు అమెరికాలో ఆయన్ని ఏం చేసేవారు మీరు అని అడిగితే అయితే నేను చేసేది కాదు ఉండేదానికి, దేశానికి నేనేం చేస్తున్నానని ప్రతి పౌరుడు అనుకోవాలి. గ్రామానికి నేనేం చేస్తున్నాను, నువ్వు చేయగలిగింది మొత్తం అందరూ ప్రతి ఒక్కరూ చేయాలి కాదు. చేసి పెట్టుకుంటే ఇట్లాంటివన్నీ వైరంగా ఉంటాయి. ఏ రోజు ఇక్కడ వచ్చినా కానీ ఇక్కడ పోవడం అనేది చాలా అదొక విశ్రాంతి గృహంగా అనిపించాలా. ఆ పోయేవాళ్ళు చాలా ప్రశాంతంగా మనం పంపించినట్టు అనుకోవాలి. అది ఇది స్వామివారు చెప్పినట్టు దీని ప్రాముఖ్యాన్ని అంతా స్వామివారు చెప్పారు. కాబట్టి ఇక్కడికి రావడం అనేది మన స్వర్గానికి పోయి ముందు వచ్చే సంగతి కాదు. ఇక్కడికి రావడమే ఒక అవకాశం, ఒక గొప్ప అవకాశం అని మనం దీన్ని అనుకొని చేయాలి. ప్లీజ్ ప్రతి ఒక్కరూ చేయండి. మేము ఈరోజుతో అయిపోతే అని మేము ఇక్కడ వచ్చేవాళ్ళం కాదు. ప్రతి ఒక్కరికి చెప్తా ఎవ్రీబడి అలా చేసి మస్ట్ డూ యువర్ బెస్ట్. అందరూ అనుకుంటేనే అవుతాయి. కానీ మీకు ఏ విధంగా అయినా ఏ రకమైన ఇది కావాలన్నా కూడా మీకు శ్రీనివాస్ రెడ్డి గారే ఉంటారు ఇక్కడ.